ఒక దాంట్లో మాత్రము కాన్సోనెంట్ ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? నవ్ ఇక్కడ చూడండి సార్. నవ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడంగానే మీకు లాజిక్ ఒకటి ఏర్పడుతుంది. ఈ జీ, ఈకి జీకి మధ్యలో ఒక ఆల్ఫాబెట్ ఎఫ్ ఉంది. GHIJK ఈ రెండిటి మధ్యలో ఒక ఆల్ఫాబెట్ ఉంది. ఈ రెండిటి మధ్యలో సి ఉంది. FGH ఈ రెండిటి మధ్యలో ఒక ఆల్ఫాబెట్ ఉంది. QPQRST ఇక్కడ మధ్య PQRST UVW ఇక్కడ వి. సో కాబట్టి ఫస్ట్ రెండు లెటర్ల మధ్యలో ఒక ఆల్ఫాబెట్ ఉంది. ఇక్కడ కూడా నెక్స్ట్ రెండు లెటర్ల మధ్యలో ఒక ఆల్ఫాబెట్ ఉంది. ఫస్ట్ రెండిటి మధ్యలో ఒక ఆల్ఫాబెట్ తేడా, నెక్స్ట్ రెండిటి మధ్యలో ఒక ఆల్ఫాబెట్ తేడా. కానీ M అండ్ N అనేది రైట్, M అండ్ N ఇది వరుసగా మధ్యలో ఏ ఆల్ఫాబెట్ డిఫరెన్స్గా లేదు. అంటే నాలుగిట్లలో 3 మనకు ఒక ప్యాటర్న్ తోటి ఉంది. కానీ నెంబర్ ఏంటి సార్? ఆప్షన్ ఏ. కానిదేంటి సార్? ఆప్షన్ ఏ. అందరికీ ఈ లాజిక్ అర్థమైంది కదా సార్? ఆప్షన్ ఏ అనేది సెకండ్, థర్డ్, ఫోర్త్ ఏదైతే ప్యాటర్న్లో ఉందో ఆ ప్యాటర్న్లో లేనిది. ఇక్కడ మళ్ళీ ఇది చూడండి సార్. ఇక్కడ HPKM రైట్, KQNT TVUW. నవ్వు ఇక్కడ చూస్తే సార్ రైట్, ఇక్కడ మనము చూద్దాము. D అండ్ F మధ్యలో ఒక ఆల్ఫాబెట్ తేడా ఉంది. PQRSTUV UV మధ్యలో ఏ ఆల్ఫాబెట్ తేడా లేదు. KLMNOPQ ఇక్కడ 2 తేడాగా ఉంది. KP KLMLMN ఇక్కడ 3 తేడాలుగా ఉన్నాయి. ఇక్కడ 3 తేడాలుగా ఉన్నాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? నవ్వు ఇక్కడ చూద్దాం సార్. HPKM ఆర్ ఫస్ట్ అండ్ థర్డ్ HPKM. నవ్వు ఇక్కడ చూద్దాం సార్. HKకి మధ్యలో రిలేషన్షిప్ చూద్దాం. ABCDEF GH IJK IJ వీటి మధ్య తేడా ఎంత? 2. KLMNOP KLMNOP ఈ రెండిటి మధ్యలో తేడా. ఫస్ట్ అండ్ థర్డ్ మధ్యలో మనం ఇది చేస్తే ప్యాటర్న్ రాలేదు కాబట్టి ఫస్ట్ అండ్ థర్డ్ చేస్తున్నాను. ఫస్ట్ అండ్ థర్డ్ మధ్యలో తేడా 2, సెకండ్ అండ్ ఫోర్త్ మధ్యలో తేడా 2. ఇక్కడ కూడా చూద్దాం. K అండ్ N ABCDEFGHIJ KLM మధ్యలో మళ్ళీ తేడా 2 ఉంది రైట్. ABCDLMN IJHJ KLMN PQRSTQ STQ ఇక్కడ చూడండి సార్. T అండ్ Uకి మధ్యలో తేడా ఏముంది? ఈ మీకు ఆల్ఫాబెట్స్ వస్తే బాగా ఈజీ అయిపోతుంది. ABCDEFGHIJKLMNOPQRSTU TU ఇవి వరుసగా ఉన్నాయి. ఇది వరుసగా ఉంది. BD వీటి మధ్యలో తేడా ఒకటి ఉంది. EFGH వీటి మధ్యలో తేడా ఒకటి ఉంది. ఇది చూడండి సార్, ఇవి వరుస నంబర్లు కావు, ఇది కూడా వరుసది కాదు. T అండ్ PQRSTU ఈ 2 వరుసయి. H అండ్ K వరుసది కాదు, ఇక్కడ ఇది వరుసగా ఉంది. PUVW ఇది కూడా వరుసగా ఉంది. వరుసగా స్ట్రైట్ అడ్జసెంట్ పక్క పక్కనున్న నంబర్లు కావు. UVWXYZ ఇది వరుసగా ఉంది, ఇది వరుసగా ఉంది, ఇది వరుసగా ఉంది, ఇది వరుసగా ఉంది. ఇక్కడ చూడండి సార్. HKకి మధ్యలో తేడా 2 ఉంది. ఇక్కడ కూడా తేడా 2 ఉంది. ఇక్కడ కూడా Pకి Mకి అంటే వీటి మధ్య ఎంత తేడా ఉందో వీటి మధ్య కూడా అంతే తేడా ఉంది. ఇక్కడ చూస్తే ఈ T అండ్ U వరుసగా ఉన్నాయి. UVW ఇది కూడా సేమ్గా ఉంది. BD మధ్యలో C తేడా ఉంది. FGH అంటే ఫస్ట్ అండ్ థర్డ్ మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉందో సెకండ్ అండ్ ఫోర్త్ మధ్యలో కూడా అంతే డిఫరెన్స్ ఉంది, అంతే డిఫరెన్స్ ఉంది. సో కాబట్టి ఆప్షన్ ఎంత? K అండ్ N. Kకి ఓకి టీకి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉందో చూసుకోండి. KN ABCDEFGH IJKLMN అంటే L అండ్ N L అండ్ M 2 ఉన్నాయి. Q అండ్ T
PQRST ఇక్కడ కూడా 2 ఉంది. మీకు అర్థమైంది కదా సార్? ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి సార్. HPKMKQNT HPKM ఇది H, ఇది P, ఇది K, ఇది M. ABCDEFGH IJK అంటే H తర్వాత 2 ఆల్ఫాబెట్స్ తర్వాత K వచ్చింది. KLMNOPQ KM తర్వాత KLMNOPQ. సో ఇక్కడ చూడండి సార్, KLMNOP. సో ఎంకి పీకి మధ్యలో ఎన్ని తేడా ఉన్నాయి? పీ నుంచి ఎంకి వెళ్ళాలంటే -2. ఇది +2, ఇది -2. ఫస్ట్ అండ్ థర్డ్కి ఎంత అయితే డిఫరెన్స్ ఉందో ఫోర్త్ అండ్ సెకండ్కి అంతే డిఫరెన్స్ ఉంది. అదే బి ఆప్షన్ KQNT. కేకి ఎన్కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 2. PQRST. క్యూకి టీకి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? మళ్ళీ ఇది +2, మళ్ళీ ఇది +2. మళ్ళీ సి చూడండి సార్, TVUW. టీకి యూకి మధ్యలో ప్లస్, UVW ఇది కూడా +1. డి BFDH BCD ఇది కూడా +1, ఇది కూడా +1. అంటే ఫస్ట్ అండ్ థర్డ్ ఎంత పెరిగిందో సెకండ్ అండ్ ఫోర్త్ అంతే పెరిగింది. ఫస్ట్ అండ్ థర్డ్ ఎంత పెరిగిందో సెకండ్ అండ్ ఫోర్త్ అంతే పెరిగింది. ఫస్ట్ అండ్ థర్డ్ ఎంత పెరిగిందో సెకండ్ అండ్ ఫోర్త్ అంతే పెరిగింది. కానీ ఇక్కడ అంత పెరగలేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్?